వచ్చి కొడక పాలలు కొట్టిరా పగళ్ళు కొట్టిరా విత్తులు కొట్టిరా చెత్తలు కొట్టిరా దొంగ కొట్టిరా దివాను కొట్టినా పర్వతమీది పెట్టి కొడక ఎందుకు కచ్చమని కన్న కొడుకును చూసినా కన్న కొడుకు చేసే సాటలు చూసి సంబరపడి సంతోషపడి కన్న కొడుకుని ఎత్తుకున్నది కన్న కొడుకు ఎత్తుకున్నాక కొడక ఎందుకు వచ్చినమంటే అమ్మ కన్న మాయమ్మ చెప్పుతున్న మాట చెవనంది పెట్టు చల్లకచ్చి ముంత దాస్తే బాగుండబోదమ్మా మరి చూసినవా అలనాటి కాలం నాడు పర్వతం మీద నేనున్నా మరి నా అటువంటి వాళ్ళకు లెక్కాలైన పెళ్లిలు అయిన పేరంటాయి పిల్లలైన ఎన్నడో ఒక పిల్లల తల్లిబుద్ధులాడుతున్నారు మరి సంకల్ల పిల్లలు తల్లిముద్దులాడుతున్నారు అమ్మ నే పెళ్లి మీద ప్రేమలు కొట్టి లెక్క మీద లగలు కొట్టి ఎన్నడో ఒక శివాపూరి పట్టం వచ్చిన తోలు చెలువు తెచ్చుకొని అమ్మ నీ దగ్గరికి వచ్చిన కాదు తల్లి చూసినవా ఎప్పుడు తిన్నవో కొడక ఎక్కడ తిన్నవో కొడక ఏడ తాగినవో నీళ్ళు కొడక లోపల అరుగు మీ తల్ల కోసం రాని కొడకరారు మల్లయ్యారా మల్లయ్యరా రావరోరి కన్న కొడక నా కొడుక కన్న కొడుకుని దిగపోయి లోపల అరుగు మీ తెల్ల మంచి కుర్చీలు వేసి కుర్చీల మీద ఊకుండా పెట్టి కన్న తల్లి చూసినవా తన్నవారి బియ్యం తన వల్ల వంటలు పెద్దవారి బియ్యం పేరు పుల్ల వంటలు వంట శాఖలు 66 కూరలు అల్లముల పచ్చడి 76 కూరలు దేవనందుల పెరుగులు తయారు చేసింది అన్న కొడుకు అన్న భోజనాలు పెట్టింది అన్న భోజనాలు తిన్నాడు కళ్ళ కొడుకు కళ్ళ వల్ల ఏనాడు ఒక కూసున్నాడు అమ్మా అమ్మా కన్నమాయమ్మ నువ్వు కవల అన్నం పెట్టినవమ్మ కడుపు నిండా నేను అన్నం తిన్నా గాని మరి నేను పోయే కాలం దగ్గర వచ్చింది నేను వెళ్ళిపోతానమ్మా ఏనాడు ఒక పిల్ల కొరకు నేను బయలుదేరినా ఇక్కడ ఉంటే నాకు తెల్లారబోదు పొద్దుకోవదన్నాడు ఆ భగవంతుడు దిగా లేచుండు తల్లి 2 క్రాళ్ళు మొక్కిండు భగవంతుడు తల్లికి 10 ఏళ్ల పప్పతి పట్టిండు అమ్మ నేను పోయి ఎత్తను తల్లికి 10 ఏళ్ల పప్పతి పట్టి తల్లి 2 ప్రాధాన్యం మొక్కి అగో తల్లితో దివాన తీసుకొని మాడికి వెళ్ళి రో దేవుడైతే భగవంతుడు చూసిన కాలానికి పోయే కారణార్థం ఏంది నాకు లేనిదేమున్నది మరి నాకు రాందేమున్నది నాకు లేనిదేమున్నది అని భగవంతుడు పుట్టినాడు ఒలకల గడ్డారు మొలకలు ఎక్కువ ముప్పంది పట్టి బండారు ఉన్నది భగవంతుడు చూసిన మక్కలు పుట్టింది మంచి బండారు తిరుపతిలో పుట్టింది తీరబెండ బండారు కాదులో పుట్టింది గచ్చబల్ల బండారు పట్టిన భగవంతుడు ఏదో బండారు ఏదోడు పట్టేరా ఉత్తరాది రోజుల గిరిజాల ఉత్తరాది రాజుల గిరిజ ఉత్తరాది రామే పడదాప నందిశంకార అడవోతి తల్లిపర్వాతి అడవోతి చిన్నబాపూరా ఇంటిదేవు చిన్నబాపూరా బ్రహ్మదేవు 7 తరాల నాటి కుదురాడి బిడ్డ నా యొక్క రేణుగా ఎల్లవ ఎక్కడ పోతుంది పిరిగడ బండారి తల్లి మీద కొట్టిండా పిరిగడ బండారు కొట్టంగా బరబర మంచమండి నింపురాది రోగల ఉన్నా గుర్రం పుట్టింది గుర్రం దగ్గర భగవంతుడు భగవంతుడి దగ్గర గుర్రం పుట్టింది గుర్రం మీద నేను వెళ్ళిపోతున్నాను భగవంతుడు మళ్ళీ ఏడడుగునాడికి గిదవరికి భగవంతుడు ఏదో గుర్రం మీద దేవుడు దుంకేనా తల వంట పోదునా ఇలా వేగాన బలియోళ్ళ పట్టణం పోయి నాకు ఒక పిల్ల కావాలని బలియోళ్ళని అడిగితే బలియోళ్ళు 20 రోజులు ఏనాడు ఇంటికి వెళ్ళిపోతారు మరి ఏనాడు వాళ్ళ చేత వాళ్ళు రావాలి వాళ్ళు నన్ను ఎదుర్కొని నన్ను తీసుకుపోయేటట్టు చేస్తానన్నాడు భగవంతుడు చూసిన వారే 4 రాజ్యాలను ఇవ్వకుండా పుట్టు చూసారు కల్లా 7 గుట్ల చిన్నోడు కొడి అన్నాడు ఎత్తగా అత్త ఉన్నాడు అయ్యయ్యో చిన్న బామ్మలు పెరుగుమంతా రూపాయ అని భగవంతుడు ఏమంటూ ఉన్నాడు అమ్మది దొరికినవురా ఎదురు చూడు అమ్మదాని పిరిగడ బండారు చేత పట్టిండు
పుట్టు పుట్టవని దాని మీద కొడుతుంటే 1,000 గొర్రె మంద దండు కొట్టింది. కాయ అంటే బో అంటుంది, బో అంటే కాయ అంటున్నది. ఆ ఎన్నడు చూడలేదు కాదండు మూతను, అరే కాదండు కాదని ఎన్నడు చూడలేదు. ఆ బలియోడు చూసిన చిన్న అందరికల్లా చిన్నోడు లబలబా మొత్తుకుంటాడా, లబలబానే మొత్తుకుంటాడా. రాజమహారాజు మహారాజా లబలబా మొత్తుకుంటా అన్నగల్ల పట్టం 20 అన్నగల్లకి నాడు చెప్పిండు. అన్నగల్లకి ఎప్పుడుంటే భగవంతుడు చూసిన 7 అన్నగాళ్ళు చూసిన ఆ నడుగుల్లో ఉన్నది బంగారు కుర్మ ఉన్నది. బంగారు కుర్మకు నీకు నిత్యం 7 రాజ్యాలు ఎల్లది 10 రాజ్యాల పారు చూసే వరకు 7 బామ్మలకు 7 దేశాలు కట్టింది. 7 దేశాలు కట్టి పెద్ద బామ్మతో ఇల్లు నిండుతున్నాడు దేవుడు. పెద్ద బామ్మతో ఇల్లు నిండినాడు. గడియలు జరుగుతున్నాయి, గంటలు జరుగుతున్నాయి. భగవంతుడు ఏమంట ఉండు, పోయి బావలాల బలిలాల మరి కూకుంటే ఏమచ్చేది ఉన్నది. ఏమన్నా ఆట మొదలు పెట్టుకుందామంటే తల్లి ఏమంటున్నారు, అయ్యయ్యో మల్లయ్య మాకు ఎండి గవ్వా ఏదో ఉన్నది, పైడి గవ్వా పంచం ఉన్నది, మన పంచం ఆడుకుందాం అన్నారు. అప్పుడు బలియలు చూసిన మూలకున్న ఎండి గవ్వా పైడి గవ్వ తీసి నడువక ఆట మొదలు పెడతామన్నారా. తెలుగు ఎండి గవ్వా ఏదా ఉన్నది, అరే పైడి గవ్వా పంచే ఉన్నది. అరే రాజకుమారాజో ఎలకు మహారాజా, అరే ఎండి గవ్వా ఏదా ఉన్నది, అరే పైడి గవ్వా పంచే ఉన్నది. ఎండి గవ్వ ఏదమాడుతూ ఉన్నాడు, పైడి గవ్వ పంచమాడుతున్నాడు. ఏనాడు ఒక భగవంతుడు చూసిన బలియల్ల కింద ఓడిపోతున్నాడే. బలియల్ల చూసిన బలియల్ల కింద భగవంతుడు గుర్రాలు పోతున్నాయి, దేవుని ఎండి పోతుంది, బతుకు పోతుంది, భాగ్యం పోతుంది. భగవంతుని ఇంకా కట్టుకున్న దోతి ఉన్నది, తొడుక్కున్న వంగి ఉన్నది. బలియల్ల కింద భగవంతుడు ఓడిపోయింది. మరి కట్టుకున్న దోతి ఉన్నది, తొడుక్కున్న అంగి ఉన్నది. ఇక ఒక్క ఆట బాకి ఉన్నది. మరి ఆట మీద ఏం పెడితే పోయి గొల్లాయన అని ఎన్నడు బలియలు పక్క నవ్వుతుంది. తంబల పాకోల తరణాలకేసిండు దేవుడు. ఏమి చేస్తాపోయి గొల్లాయన అని అనవరకల్లా భగవంతుడు చూసినమా పొలుగు పొలుగు ముఖం చూసుకుంటా ఆడు వీళ్ళతోని నాకు ఇంత బాధలత్తయ్యా, ఇంత దండి రాజా దేవుని కడుపుల పుట్టి ఆడు వీళ్ళ కొరకత్తే బలి ఒళ్ళ కింద నా బతుకు తెప్పల పాలవుతుందా, ఏమి చెయ్యాలని తమ్మల బాగోల తరణాలకెత్తున్నాడు. అమ్మల బాగోల తరణాలకేసి బావలాల బలిలాల కట్టుకున్న తోటి ఉన్నది కానీ నా దగ్గర ఏం లేదన్నాడు. మరి ఆట ఆడినప్పుడు పోయినాడు ఒక ఎవరు ఓడిపోయిన ఏదున్నా అది పెట్టాలి. మరి నువ్వు కట్టుకున్నా దోతున్నది, తొడుక్కున్నా అంగి ఉన్నది, చుట్టుకున్నా రుమాలు ఉన్నది, ఇడిచి పంజ మీద పెట్టు అని బలి ఒళ్ళు అడిగిండు. ఆ బలి ఒళ్ళు అడిగినాడు భగవంతుడు ఏమంటున్నాడు, అయ్యయ్యో మరి నేను కట్టుకున్న దోతి పంజ మీద పెడితే నేనేమి కట్టుకోవాలంటే, అయ్యో గొల్లయ్యనే నువ్వు కట్టుకోవడానికి మేమిత్తము. వెనుకటి కాలం నాడు మేము వంటలు చెయ్యవేను, మసిపొంత పేగుంది, మసిపొంత పేగు తీసుకొని పుట్ట కోసి పెట్టుకొని తోతులు తోడ పెట్టుకున్నారు. ఆ భగవంతుడు చూసిన బలి మసిపొంత పేగు తీసుకొని భగవంతుడు పుట్ట కోసి పెట్టుకుని తోతలు తోడ ఆడబెట్టిండు. ఆడబెట్టి బలియల్లు ఇక నేను మీ తోని నిగలలేను, మీ తోని నేను పంచమాడలేను, నేను వెళ్ళిపోతున్నాను పక్కకు జరిగిండు. ఈ 7 అన్నదమ్ములు పక్క పక్క నవ్విరే అమ్మా. భగవంతుని చూచో పక్క నవ్వంగా అందుకేలి పెద్దోడు ఏమన్నాడు కాదంటే, ఈ మల్లయ్య ఎట్లా ఓడిపోతాడు, ఇంకొక రాగి పైసిచ్చి మళ్ళొక్క ఆట ఆడవందామని ఆ భగవంతుని దగ్గరికి పిలుచుకున్నారు. రాగి పైస చేతికి ఇచ్చినారు. భగవంతుడు రాగి పైస చేతులు పట్టుకొని మరి దొరికినదా బామ్మరులారా, ఇక మీరు దొరికిరు నాకు దోసకాయలు రాగి రాగోలుతుందట. మరి రాగి పైస నా చేతికి వచ్చిందంటుండు దేవుడు. పోనీ ఇక భగవంతుడు చూసిన రాగి పైస తీసి చేపోయి ఇచ్చి మరి పంచమాడు అంటుంటే భగవంతుడు ఏమన్నాడు కదంటే, అయ్యో బావలాల బయలాలా ఇయ్యల్లా మీరు ఇప్పుడు ఏనాడు ఒక పనివటి కొన్నారు, పనివటి కొన్నోళ్ళు తూర్పు రారే, తూర్పు కొన్నాను నేను పనివటి కోతా ఆట మొదలు పెడదామన్నారా. బలియల్లేమో తూర్పు కత్తిరు, భగవంతుడేమో పనుడికేంటూ రాగి
చేత పట్టుకుంటూ ఎనడు అక్క 7 గవ్వలు చేత పట్టింది మరి భగవంతుడు గవ్వలు చేత పట్టుకొని ఏమంట ఉన్నాడు ఎక్కడ పోతివే నా యొక్క 7 తలనాడి కుదురాడు బిడ్డ